హాయ్ అండి అందరికీ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మినీ వ్లాగ్ అనమాట చూసేయండి. ఎందుకో ఈరోజు అయితే పొద్దున్న నుంచి కూడాను సేమియా ఉప్మా తినాలనిపించింది. ఇంకా సేమియా ఉప్మా చేసుకుందాం, సేమియా తీసుకురమ్మని మా ఆయనకు చెప్పి చిన్న 10 రూపాయల ప్యాకెట్లో ఉండే రోస్టెడ్ సేమియా పట్టుకొచ్చారని. అది చూస్తే చాలా డెలికేట్గా ఉంది. అది ఇంకేం ఉప్మా అవుతుంది, ఇంకా దాంతో ఉప్మా చేస్తే పేస్ట్ అయిపోతుందని దాన్ని ఇంకా పక్కన పెట్టేసాను. ఏం వండాలని ఆలోచిస్తున్నాను. ఇంకా నైట్ మిగిలిపోయిన అన్నం అయితే కనిపించింది అనమాట. ఈ అన్నాన్ని ఎలాగైనా సేల్ చేసేయాలి, నేను తినకపోయినా మా ఆయనతో తినిపించేయాలని దీన్ని వచ్చేసి పులిహోర చేసేద్దామని చేశాను. అదేంటో నైట్ ఎంత తక్కువ అన్నం వండినా సరే ఇంకా మిగిలిపోతుంది. అన్నం ఎక్కువైపోతుందో లేదో మేము తక్కువ తింటున్నామో అర్థం కావట్లేదు. పెళ్ళైన 4 రోజులైనా ఇప్పటికి కూడా రైస్కి ఎంత రైస్ మాకు సరిపోతుంది అనే క్వాంటిటీ నాకైతే అర్థం కావట్లేదు. రోజు ఇలాగే అన్నం అయితే వేస్ట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి అన్నము సరిపోకపోయినా పర్లేదు కానీ మిగిలిపోకుండా అయితే పెడతాను. నా పిచ్చి చెడను, నా పిచ్చి బట్టలను అయితే పట్టించుకోకండి. ఎందుకంటే పొద్దున్నే లేచాను, ఒకవైపు టైం అయిపోతుంది, అసలు ఇంక టైమే లేదు, ఇంక ఫాస్ట్గా వండాలని చెప్పేసి ఇంకైతే ఇది చేస్తున్నా అనమాట. ఒకవైపు వీడియో చేయాలని ఆతృత, ఒకవైపు వంట టైం అయిపోతుంది. పైగా నా దగ్గర వీడియో పెట్టుకునే స్టాండ్ కూడా లేదనమాట. మా ఆయనకైతే నైట్ చెప్పాను ఆ వీడియో తీసుకునే స్టాండ్ కావాలని. ఆల్రెడీ నాకు పెళ్ళి అవ్వక ముందు 2 సార్లు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను, వీడియోస్ చేస్తాను అంటే 2 సార్లు కొన్నాడండి స్టాండ్. 2 స్టాండ్లు కొన్నందుకు నేను ముచ్చటంగా 3 రోజులు కూడా వీడియోస్ చేయలేదు. 2 రోజులు బాగా ఇంట్రెస్ట్గా 2 రోజులు వీడియో చేశాను. తర్వాత స్టాండ్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేరు. 2 స్టాండ్లు కూడా అలానే పాడైపోయాయి. ఇప్పుడు నేను మళ్ళీ స్టాండ్ అని అనేసరికి నువ్వు ఫస్ట్ అయితే ఒక 100 మంది సబ్స్క్రైబర్లు అయినా తెచ్చుకో, అప్పుడు నీకు స్టాండ్ కొనిస్తాను, మళ్ళీ స్టాండ్ కొన్నాక మళ్ళీ దాన్ని మూలన పడుకోబెడతావని అన్నారు. సరేలేండి నాకు 100 మంది సబ్స్క్రైబర్లు అయ్యాక కొనండి అని చెప్పాను. అందుకే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక హ్యాండ్తో వంట చేయడం, ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకోవడం ఇదంతా నాకు కష్టంగా ఉంది కాబట్టి నేను స్టాండ్ తీసుకున్నాక మీకు మంచి వీడియోస్ అయితే పెడతాను. చేసే వీడియోస్కి ఎవరొకరు 2-3 సబ్స్క్రైబర్స్ అయినా వస్తే కదా మనకు హ్యాపీగా ఉంటుంది. మన వీడియోస్లో ఏదో నచ్చింది అనేసి. తాలింపు మాడకుండా మనం ఏ పని కూడా చేయం కదా, అలాగే పోపులు అయితే మాడిపోయావన్నమాట. దానికైతే పులిహోర అయితే రెడీ చేస్తాను. ఇవి వచ్చేసి ఏమో అనుకుంటున్నారు, ఇవి నైట్ మొలకల కోసం అనేసి శనగలు వచ్చేసి ఇలా క్లాత్లో పెట్టాను అనమాట. అంటే నిన్న ఈవినింగే నానబెట్టి మళ్ళీ నైట్ ఇలా క్లాత్లో పెట్టేసరికి మొలకలు రాకుండా శనగల్లాగే ఉండిపోయేవి. సరే ఏమైతే ఏంలే, మంచిదే కదా, ప్రోటీనే కదా అనేసి ఇంకా అలా సరిపెట్టుకున్నాను అనమాట. ఈరోజు అయితే ముందుగానే నానబెట్టి నైట్కి మొలకలు వచ్చేలాగా చేస్తాను. దీంతోపాటు బ్రేక్ఫాస్ట్లో నైట్ నానబెట్టిన కాజు, అలాగే నైట్ నానబెట్టిన బాదం, అలాగే పల్లీలు కూడా నానబెట్టాను అనమాట. బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ నేను ఏ పని చేసినా చేయకపోయినా ఇవి మాత్రం చేస్తాను. ఇంతకీ వీడియో చూస్తున్న మీ ఇంట్లో ఏం వండారండి చెప్పండి కామెంట్స్లో. అయితే అసలు నీకెందుకు కామెంట్ చేయాలి అని మళ్ళీ అనుకుంటారా? ఏం లేదండి, కామెంట్ చేశారనుకో ఓకే మన వీడియో కూడా ఇక్కడ వరకు వెళ్ళిందనమాట. ఓకే మన వీడియోని కూడా ఎంత పర్టికులర్గా చూసారనేసి నేను సాటిస్ఫై అవుతానమాట. అంతే, ఇంకేం లేదు. అసలు నా వీడియోస్ బాగున్నాయా, అట్లీస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా, లేకపోతే ఎలాంటి వీడియోస్ చేయాలి అది కూడా మీరే సజెస్ట్ చేయండి, కామెంట్స్లో పెట్టండి.